నేను మీ శివ. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రైవేటైజేషన్. సో 17 మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మనకి ధర్నాలు నిరసనలు చేస్తున్నారు. సో ఈ సందర్భంగా నేను ప్రైవేటైజేషన్ ఏ విధంగా ఉంటుంది, అసలు ప్రైవేటైజేషన్కి రావడానికి కారణాలు ఏంటి అనేదాన్ని వివరించడానికి ట్రై చేస్తున్నాను. సో ఒకటి ప్రైవేటైజేషన్. సో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజేషన్ని పీపీపీ మోడల్లో మనకి తేవాలనుకుంటున్నారు. సో పీపీపీ మోడల్లో కొంతమంది టెండర్స్ పిలుస్తారు. అండ్ ఈ టెండర్స్కి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే పీపీపీ ప్రకారం వాళ్ళ కర్తవ్యాన్ని ఎన్ని సంవత్సరాల అగ్రిమెంట్ ఉంటే అన్ని సంవత్సరాల వరకు లీజుకి తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి మన ఆశని మళ్ళీ మన చేతిలో పెడతారు. సో ఈ విధంగా ప్రైవేటైజేషన్ని స్వాగతిస్తూ మన సీఎం గారు అసలు ఇప్పుడు ఉన్న మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజ్ గత ప్రభుత్వం తెచ్చింది, ఓకే, చాలా సంతోషం. అండ్ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే కొన్ని కాలేజెస్ మాత్రమే డెవలప్ అయ్యాయి, మిగిలిన కాలేజెస్ ఫండ్స్ లేక నిధులు లేక సో ఇంకా శిథిలావస్థలో ఉండిపోతున్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఫండ్స్ లేని పరిస్థితిలో ఒక చోట అమరావతి డెవలప్మెంట్, ఇంకో చోట పోలవరం, సో ఇంకో విధంగా స్టేట్ మొత్తం డెవలప్మెంట్కి పునాదులు వేస్తున్నారు. సో ఈ సందర్భంలో అసలు నిధులే లేని నిరాశ్రయ రాష్ట్రంలాగా అయిపోయింది కదా మన ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు మనకు కావాల్సింది గత ప్రభుత్వం సంక్షేమ విషయంలో ముందు బాటకు వెళ్ళింది. బట్ ఈ ప్రభుత్వం ఏంటంటే అభివృద్ధి బాటలో ముందుకెళ్తుంది. సో నిధులు లేని కారణంగాను ఇంకే చేతనం కానీ పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణకి పూనుకుంది. సో ప్రైవేటీకరణ అంటే ఏంటి? సో ప్రైవేటీకరణ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రీసెంట్గా ఒక యూట్యూబర్ దగ్గర విన్నాను. సో ఇప్పుడు మనం చైనాలో నువ్వు బిజినెస్ పెట్టాలనుకుంటే పెట్టచ్చు, కానీ వాడు స్థలం కొనాలనుకుంటే మాత్రం నీకు స్థలం అమ్మడు. నువ్వు అక్కడికి వెళ్ళి ఎంతైనా డెవలప్ చేసుకో, వాడు నీకు సహాయం చేస్తాడు. కానీ అక్కడ నేను కొంటాను ఉండిపోతానంటే మాత్రం ఒప్పుకోడు. సో ఈ విధంగా ప్రైవేటీకరణలో మనం ఒక వాళ్ళకి బిజినెస్ చేసుకోవడానికో లేదంటే ఒక పద్ధతిలో హాస్పిటల్ నిర్వహణ కార్యక్రమం వాళ్ళకి అందిస్తున్నాం. వాళ్ళు మనకి అఫ్కోర్స్ మీరు అనొచ్చు, మరి బిజినెస్ చేసుకొని డెవలప్ అవుతా అంటే ఆడు హాస్పిటల్స్ తీసుకొని వ్యాపారమే చేస్తాడు కదా అని మీరు అనొచ్చు. అఫ్కోర్స్, బట్ గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదు కదండి. అసలు పీపీపీ అంటే ఏంటండి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో ఈ భాగస్వామ్యంతోనే కదా ముందుకెళ్తున్నాం. సో మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో విషయాన్ని ఏదైనా ఒక విషయం రాగానే ధర్నాలు చేసేయాలి, ఇది చేసేయాలి కదా. అసలు ఎన్నో విషయాలు చేస్తున్న ప్రభుత్వం ఈ విషయాన్ని ఇలా ఎందుకు ముందుకు తీసుకెళ్తుంది అనేది కాస్త ఆలోచించాలి కదా. సో అది అభివృద్ధి దిశగా ముందుకు పోతుంది కనుక ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుంది. ఖచ్చితంగా మనం దీన్ని స్వాగతించాలి. థ్యాంక్ యూ. సో మీకు కనుక నా వీడియోలు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ.